గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్లే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఎందుకంటే సౌండ్ ప్లే చేస్తే కాపీరైట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. డిస్క్రిప్షన్లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి అయితే ఈ ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో అక్కడి నుంచి అయితే చూడండి గైస్. ఓకే, ఇలాంటి వీడియో ఎడిటింగ్ మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే మీ ఫోటోని పెట్టి కూడా ఎలాంటి వీడియో ఎడిటింగ్, ఎలాంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. స్టార్టింగ్లో ఒక లిరికల్ వీడియో అయితే చూస్తారు కదా, ఆ లిరికల్ వీడియో లాగా మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఓన్లీ వన్ క్లిక్ అయితే సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏం చేయాలో చెప్తాను. మీ దగ్గర అయితే ఎలైట్మెంట్ స్నాప్ అయితే ఉండాలి. వాటర్ మార్క్ లేని ఎలైట్మెంట్ స్నాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకోండి. సెర్చ్లోకి వెళ్ళి బండి గురించి సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్నెడ్ మెసేజ్లో వాటర్ మార్క్ లేని ఎలక్ట్రిక్ యాప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఎటువంటి వాటర్ మార్క్ ఉండదు గైస్. ఓకే, స్టార్టింగ్లో చూసిన లిరికల్ వీడియోలో మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. స్టార్టింగ్లో అయితే ఒక ప్రివ్యూ అయితే చూస్తారు కదా, ఆ ప్రివ్యూ వీడియోకి కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో తెస్తాను. ఒక ఫుల్ లిరికల్ వీడియో లింక్ ఇచ్చాను, ఒక ప్రెసెట్ అయితే ఇచ్చాను కదా, ప్రెసెట్ లింక్ని క్లిక్ చేసుకొని ఎలక్ట్రిక్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సెకండ్ వచ్చేసి ఒక లిరికల్ వీడియో లింక్ ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేసుకొని ఆ లిరికల్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎలక్ట్రిక్ స్నాప్ అయితే ఓపెన్ చేసుకోండి. గ్రీన్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని 9:16 రేషియో సైజ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరికల్ వీడియో లింక్ని అయితే క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్, ఇలా లిరికల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలాంటి లిరికల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరికల్ వీడియో లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న లిరికల్ వీడియో లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళాక పైన ఉంటుంది బ్రైట్నెస్, పక్కనే క్రోమాకీ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మిడిల్లో గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చిన్నగా డిలీట్ సింబల్ ఉంది కదా, క్రోమాకీ అనే లేయర్ ఆ ఎఫెక్ట్ దగ్గర ఇక్కడ చిన్నగా గ్రీన్ కలర్ సింబల్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. 3 ఆప్షన్స్ అది వస్తాయి. ఇందులో పెన్సిల్ సింబల్ సెకండ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ అనేది పైకి ఇలా తెచ్చేయండి. అప్పుడు ఆ లిరికల్ వీడియో లేయర్లో గ్రీన్ స్క్రీన్ అయితే పోతుంది. ఓకే, ఎండింగ్లో అయితే ఈ ఎండింగ్ అయితే వచ్చి ఇక్కడ పెద్ద లైన్ కనబడుతుంది, ఆ లైన్ ట్యాప్ చేసుకోండి. ఒక బీట్ మార్క్ అయితే యాడ్ అవుతుంది. స్టార్టింగ్ అయితే వచ్చండి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్, మీరు ఎవరో ఫోటో పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకున్నారు కదా, లాస్ట్ వరకు లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకున్న ఫోటో ట్రాక్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న ఫోటో అనేది పై లేయర్లో అయితే ఉంటుంది. ఆ పై లేయర్లో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని గట్టిగా ట్యాప్ చేసుకొని కిందకి స్క్రోల్ చేయండి. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, నేను ఎలా కింద స్క్రోల్ చేశాను అలాగే మీరు ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని ఎలా కింద స్క్రోల్ చేస్తే కరెక్ట్గా షేప్లోకి యాడ్ అవుతుంది. ఒకవేళ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వకపోతే సెలెక్ట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. జూమ్ కూడా ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు గైస్. ఓకే, ఎలా అయితే సింపుల్గా అయితే ఫోటో అయితే యాడ్ అయిపోయింది, సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి ఒక ఎఫెక్ట్ ఇచ్చేస్తే సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రెజెంట్ లింక్ క్లిక్ చేసుకొని ఎలక్ట్రిక్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ప్రెసెట్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఈ ప్రెసెట్ ఓపెన్ చేసుకోండి. ఒకటే లేయర్ ఉంటుంది, ఎఫెక్ట్ లేయర్ ఉంటుంది. ఎఫెక్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. అక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ 3 క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చండి. ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరు ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్న ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ 3 క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసండి. అంతే సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది గైస్. ఓకే, సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే స్టార్టింగ్లో చూసిన విధంగా వీడియో అయితే ఎడిట్ అయిపోయి ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్లాసులోకి అయితే వీడియో రూపంలో అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే,
ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.